అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగటం రామభక్తులకు ఎన్నో ఏళ్ల కల. ఈ కల సాకారం కావటానికి జరిగిన కృషిలో ఎంతో మంది పాత్ర ఉంది. కరసేవలో పాల్గొని ప్రాణాలర్పించిన వారు కొందరైతే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు, వ్యూహరచన చేసిన వారు ఇంకొందరు. శతాబ్దాల తరబడి జరిగిన పోరాటం ఒక వంతు, గడిచిన 4 దశాబ్దాల్లో జరిగిన పోరు మరో వంతు. చివరికి న్యాయ పోరాటం సైతం సుదీర్ఘకాలం సాగింది. వేరువేరు దశల్లో చెప్పుకోదగిన పాత్ర పోషించిన వారిని కొందరినిప్పుడు గుర్తు చేసుకుందాం. అయోధ్య రామమందిర వివాదాన్ని 1885లో మొట్టమొదటిసారిగా కోర్టు మెట్లెక్కించినవాడు మహంతు రఘువర్ దాస్. అక్బర్ నిర్మించిన రామ్ చెబుత్ర మీద ఆలయం నిర్మించాలని ఆయన కోర్టును కోరారు. అయితే అది హింసకు దారితీయవచ్చునన్న భయంతో 2 సార్లు ఆయన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. శతాబ్దాలుగా వివాదంలో ఉన్న న్యాయ పోరాటంగా మార్చింది మాత్రం మహంత రఘువర్ దాస్ మాత్రమే. 16వ శతాబ్దం నాటి బాలరాముడి విగ్రహాలను 1949 డిసెంబర్ 22 రాత్రి పొద్దుపోయాక బాబ్రీ మసీదులో పెట్టి వచ్చినవారు పరమహంస రామచంద్రదాస్. ఈ విషయం ఆయన చెప్పినట్టు 1991 న్యూయార్క్ టైమ్స్ వ్యాసం ఉటంకించింది. దీంతో ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా పరిగణించి తాళాలు వేసింది. ఆ తరువాత ఏడాది అక్కడ ప్రార్థనలకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ వేశారు. బాబ్రీ కూల్చివేత కేసులో ఆయన కూడా నిందితుడు. ఒకప్పటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ రామజన్మభూమి ఉద్యమానికి ఆద్యుడు. 1985లో రామజానకి రథయాత్ర ప్రారంభించారు. రామజన్మభూమి తాళాలు తెరిపించడానికి కృషి చేశారు. కరసేవ ఉద్యమాన్ని నడిపారు. బాబ్రీ మసీదు స్థలంలో రామాలయ నిర్మాణానికి ఉద్యమం చేపట్టారు. హిందుత్వ నినాదానికి రథయాత్రకు చిహ్నం ఎల్కే అద్వానీ. 1990 సెప్టెంబర్లో సోమనాథ్ నుంచి అయోధ్యకు చారిత్రాత్మక రథయాత్ర చేపట్టారు. యాత్ర హింసాత్మకం కావడంతో బీహార్లో అరెస్ట్ అయ్యారు. అయినా సరే 1992 డిసెంబర్లో అయోధ్యలో జరిగిన రహస్య సమావేశంలో వ్యూహరచన చేసి బాబ్రీ కూల్చివేతకు ప్రేరేపించారు. ఆ రోజే కరసేవకు ఆఖరి రోజని చెప్పినట్టు ఆరోపణలున్న సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషిగా బయటపడ్డారు. 1990 రథయాత్రలో అద్వానికి కుడి భుజంలా వ్యవహరించారు మురళీ మనోహర్ జోషి. బాబ్రీ కూల్చివేతకు ముందు రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆయన పెట్టింది పేరు. ఇప్పటికి రామమందిర నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ కరసేవకులను ఉసుగొలిపినట్టు పోలీసులు అభియోగం మోపారు. కూల్చివేత తరువాత ఆయన నవ్వుతూ ఉన్న ఫోటో మీడియాలో బాగా ప్రచారమైంది. అద్వానీ రథయాత్రకు వెనుక వ్యూహకర్త ప్రమోద్ మహాజన్. ముందు పాదయాత్ర అనుకున్నప్పటికీ 10,000 కిలోమీటర్ల దూరం సాగటానికి దానిని రథయాత్రగా మార్చారు. జనసంఘ్ నాయకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన సెప్టెంబర్ 25 లేదా గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2లో ఒకటి ఎంచుకోవాలని సూచించగా అద్వానీ సెప్టెంబర్ 25 ఎంచుకున్నారు. రామమందిర ఉద్యమం ఊపందుకోవడానికి బజరంగ్ దళ్ స్థాపించారు వినయ్ కటియార్. ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు. రామమందిర ఉద్యమానికి తానే పునాది వేసినట్టు ఆయన చెప్పుకుంటారు. కరసేవకుల మీద కాల్పులకు ఆదేశించి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం హింసను ప్రారంభించిందని ఆరోపించారు. బాబ్రీ కూల్చివేతను ప్రోత్సహిస్తూ నినాదాలిచ్చినట్టు ఉమాభారతి అభియోగం ఎదుర్కొన్నారు. తరువాత కాలంలో కేంద్ర మంత్రి అయ్యారు. ఏక్ థక్కా ఉద్దో, బాబ్రీ మసీద్ తోడ్దో, మసీద్ గిరావో, మందిర్ బనావో లాంటి నినాదాలిచ్చినట్టు ఆమె మీద అభియోగాలున్నాయి. ఆమె సంకేతం ఇచ్చాకే కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేత మొదలుపెట్టారని, ఆ మేరకు వాంగ్మూలంలో చెప్పారని దర్యాప్తు అధికారులు చెప్పారు. కొఠారీ సోదరులుగా పేరు మోసిన రామ్ కొఠారీ, శరద్ కొఠారీ 1990 అక్టోబర్ 30న బాబ్రీ మసీదు మీద కాషాయ పతాకం ఎగురవేశారు. వీరితో పాటు దాదాపు 5,000 మంది అటువైపు దూసుకుపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అయోధ్యలో ఒక వీధికి వీరి పేరు పెట్టారు.